నమస్కారం. మనతో పాటు శుంకర పద్మశ్రీ గారు ఉన్నారు. ఆవిడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంటు. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్‌తో ఆవిడ ప్రయాణం చేస్తున్నారు. కష్టాల్లో, సుఖాల్లో అన్నిట్లో కూడా కాంగ్రెస్‌తోనే తన ప్రయాణం ఉంటుందని బలంగా చెప్తూ, ఆ మాటకే కట్టుబడి కాంగ్రెస్‌లో ఉంటున్న శుంకర పద్మశ్రీ గారు ఈరోజు మనతో ఉన్నారు. మొన్ననే ఎన్నికలు జరిగాయి రాష్ట్రంలోనూ, దేశంలోనూ. ప్రస్తుతం కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది, మొన్నట ఎన్నికల ఫలితాల ప్రభావం ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, అలాగే రాహుల్ గాంధీతో ఆవిడ ప్రస్థానం ఏ విధంగా సాగింది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే షర్మిల విషయంలో కూడా ఆవిడ ఈ మధ్యనే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి ఆవిడ తాలూకు ఆవేదనని, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ అన్ని అంశాలపైన పద్మశ్రీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మొన్ననే ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చాయి. షర్మిలను ప్రెసిడెంట్గా చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కొన్ని సీట్లు వస్తాయని, కనీసం ఓటు బ్యాంక్ అయినా పెరుగుతుందని, మళ్ళీ కాంగ్రెస్కు జవజీవాలు వస్తాయని అత్యంతరమైన విశ్వాసంతో వాళ్ళు కాంగ్రెస్ షర్మిలకు ఇచ్చారు కదా. ఆ ఫలితాలు మీకు మన వచ్చాయా? కనిపించట్లేదు కదా ఎక్కడ చూసినా కానీ. మీరేమంటారు పార్టీ నేతగా? రాజశేఖర్ రెడ్డి గారు లెగసీతో అది వైఎస్ షర్మిలారెడ్డి గారిలో ఆ లెగసీ కంటిన్యూ చేసే ఒక ఫేస్ ఉంది. అండ్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ద్వారా ఒక విపరీతంగా ఆయన గ్రాఫ్ పెరిగిపోవటం కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలుగుతుంది, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది అని ఒక మంచి ఆలోచన ప్రజల్లో వచ్చింది. కాబట్టి అది కంటిన్యూ చేయాలి అంటే ఒక బలమైన నాయకత్వం కావాలి అని. ఇంకొకటి ఏంటంటే, మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెనక్కి తెచ్చుకుందామన్న ఆలోచనతో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అంటే వైఎస్ షర్మిలారెడ్డి గారిని తక్కువ సమయం ఉన్నా కూడా ఎలక్షన్స్కి ఆమెను తీసుకొస్తే ఒక బలమైన నాయకత్వం ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసినటువంటి అసత్యాలన్నిటినీ కూడా తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు తెలియజేసి, రాజశేఖర రెడ్డి గారి విషయంలో కాంగ్రెస్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్తారు అన్న ఆలోచనతో ఆమెని పిసిసి ప్రెసిడెంట్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఆ రిజల్ట్ రూపంలో ఓటు బ్యాంక్గా కన్వర్ట్ అవ్వకపోవటం అనేది ఈ రోజున అందరికీ బాధ అనిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ మేమందరం స్వాగతించాం ఆవిడ నాయకత్వాన్ని, ఆమెతో కలిసి పనిచేసాం. చాలా తక్కువ సమయమైనా కానీ చాలా కష్టపడి డే అండ్ నైట్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు చాలా చిన్న వాళ్ళైనా సరే ఆర్థికంగా వాళ్ళ దగ్గర వనరులు తక్కువగా ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే అందరూ కలిసి మంచిగా ప్రతి జిల్లాలోనూ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం, సభలు నిర్వహించుకోవటం, మల్లికార్జున ఖర్గే గారిని, సచిన్ పైలట్ గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరాన్ని పూర్తి చేయటం కానీ, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునే విషయంలో కానీ, అమరావతి రాజధాని పూర్తి హంగులతో నిర్మించాలి, రైతుల త్యాగాలను గౌరవించాలి అని చెప్పి ఒక మంచి మెసేజ్ని కాంగ్రెస్ పార్టీ చాలా చక్కగా తీసుకెళ్ళటం జరిగిందండి. కానీ ఓటు బ్యాంక్ రూపంలో కన్వర్ట్ అవ్వలేదు అనటానికి ప్రధానమైనటువంటి కారణం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఎలక్షను ప్రాపర్గా చేయలేకపోయారు అనేది ఒక బలవంగా చాలా ఆరోపణలు క్యాడర్ నుంచి రావడం జరిగింది. క్యాడర్ అందరూ కూడా అంటే 2014 నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి జెండా మూసి ఎంతోమంది నాయకులు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని పదవులు అనుభవించి డబ్బు సంపాదించుకొని భయపడి వెళ్ళిపోయినా సరే ఈ కార్యకర్తలందరూ కూడా చాలా బలంగా అండగా నిలబడి గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన వాళ్ళందరికీ చాలామందికి ఈ ఎలక్షన్స్లో సీట్లు ఇవ్వలేదన్నటువంటి ఆరోపణలు కానీ, అదేవిధంగా కొత్త వాళ్ళని తీసుకొచ్చి కానీ, కొంతమంది దగ్గర ఏదో అంటే క్యాడర్ అభ్యర్థులు చెప్పిన విషయాలన్నీ కూడా కొంతమంది దగ్గర ఏవో డబ్బులు తీసుకున్నారు, షర్మిల గారి వెనక ఉన్నటువంటి టీము, ఇటువంటి ఆరోపణలన్నీ కూడా చాలా ఎక్కువగా వెళ్ళినాయి. దాన్ని ప్రచారం చేయడంలో ఇతర పార్టీలు కూడా సక్సెస్ అయ్యారు ఈ విషయాలు. పైగా ఎలక్షన్ టైంలో ఏమవుతుందంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్గా అభ్యర్థులకి పార్టీ ఫండ్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఏఐసిసి ఫండ్ పంపించినా కూడా
అభ్యర్థులకి ఆ ఫండ్ ఇవ్వకుండా ఏదో కొద్దిమంది నాయకులకి ఏఐసిసితో టచ్లో ఉండి ఆమె గురించి ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండటం కోసం వాళ్ళకి మాత్రమే కొంత ఫండ్ ఇచ్చారని సీనియర్ నాయకులకి మిగిలిన అభ్యర్థులందరినీ కూడా పట్టించుకోకుండా వదిలేశారు దానివల్ల ఏజెంట్లను కూడా నియమించుకోలేనటువంటి పరిస్థితి, ప్రచారాలు సరిగా చేయలేనటువంటి పరిస్థితులు అని చెప్పి మొత్తం అభ్యర్థులందరూ కూడా కంటనీరు పెట్టుకుని దాని గురించి ఒక విశ్లేషణ సమావేశం ఏర్పాటు చేసుకుని అందరూ కూడా బాధపడటం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మేము అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మల్లికార్జున ఖర్గే గారికి అదేవిధంగా నాయకత్వానికి ఒక రెజల్యూషన్ పాస్ చేసి కూడా మేము పంపించడం జరిగింది. దీని మీద పూర్తిగా ఎంక్వైరీ వేయాలి, ఒక ఏఐసిసి అబ్జర్వర్ని రాష్ట్రానికి పంపించి వీటి మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. సేవ్ ఏపీ కాంగ్రెస్ అనే ఒక నినాదాన్ని మేము చాలా బలంగా తీసుకెళ్తా ఉన్నాం. అంటే సేవ్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది మీ నినాదం, ప్రస్తుత నినాదంగా మనం భావించాలి. అయితే ఎన్నికలు జరిగినాయి, ప్రచారం జరిగింది. ఆ సమయంలో మీరు ఈ టాపిక్స్ ఏం మీకు బయటికి రాలేదా? మీరేం మాట్లాడలేదు. ఎన్నికలు అయిపోయి ఫలితాలు అయిపోయిన తర్వాత మీరు షర్మిలపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కానీ, లేకపోతే మీ ఆవేదన వ్యక్తం చేయడం కానీ, లేకపోతే మీ నాయకుల యొక్క గొంతుని వాళ్ళ ద్వారా వినిపించడం కానీ ఇవన్నీ చేశారు కదా. అప్పుడు ఎన్నికల సమయంలో ఎందుకు చేయలేదు? అది మీ దృష్టికి రాలేదా? ఏం జరిగింది? 2014 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రఘువీరారెడ్డి గారి నాయకత్వం నుంచి కూడా తర్వాత పనిచేసిన పిసిసి అధ్యక్షులతో కలిసి రాష్ట్రం అంతా పర్యటించడం కానీ, అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో క్యాడర్కి రెగ్యులర్గా అందుబాటులో ఉండటం, అందులో హెడ్ క్వార్టర్స్లో నేను ఉండటం వల్ల అందరూ వచ్చినప్పుడల్లా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నాతో ఎక్కువగా షేర్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి గత 10 సంవత్సరాలు కూడా. సో అందరూ కూడా నాకు ఫోన్ చేసి పడుతున్నటువంటి ఇబ్బందులు, టికెట్ల విషయంలో వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం ఇవన్నీ కూడా నాతో చెప్పారు. కానీ ఎలక్షన్ టైంలో మనకి ఇంత గ్రాఫ్ పెరిగి రాహుల్ గాంధీ గారి ఇమేజ్, ఆయన ఒక ప్రధాని అభ్యర్థిగా దేశమంతా కూడా ఆయన వైపు చూస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి పొరపాట్లని దాన్ని బహిరంగంగా చర్చించకూడదు, మాట్లాడకూడదు అని ఒక మంచి ఆలోచనతో దాన్ని మేము ఎక్స్పోజ్ చేయడం జరగలేదండి. కానీ ఎలక్షన్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేసాం. సరే, ఈవిడ ఇండివిజువల్గా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు షర్మిల గారు, దాని ప్రభావం ఏమన్నా మంచిగా రిజల్ట్ రూపంలో వస్తుందేమోనని చెప్పి కూడా మేము వెయిట్ చేయడం జరిగింది. కానీ 2014-19 కంటే కూడా హీనంగా ఆ ఫలితాలను చూసి ఆమె ఎంపిక చేసినటువంటి అనేక మంది కొత్త అభ్యర్థులు వీళ్ళు కూడా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా చాలా తక్కువ ఓట్లు తెచ్చుకోవటం, ఇవన్నీ బాధ కలిగించినటువంటి అంశాలు. వాస్తవంగా ఎలక్షన్స్ అనౌన్స్ చేయకముందు కాంగ్రెస్ పార్టీకి 5% నుంచి 8% వరకు గ్రాఫ్ పెరిగింది అని చెప్పి సర్వేలు చెప్పినాయి. అది మేము పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్స్లో కూడా పెద్దలందరం కూడా చర్చించుకోవడం జరిగింది. దాన్ని మంచిగా పోల్ చేయించుకోవాలి. ఇంకా మనం వైసీపీ మీద చాలా వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి మీద. దాన్ని కూడా మనం ఓటు బ్యాంకు రూపంలో కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకోవాలి. రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు మొట్టమొదటి సంతకంగా చేస్తా అన్నారు. దాన్ని తీసుకెళ్ళాం కాబట్టి తెచ్చుకోవాలన్న ఒక ఆలోచనతో చాలా కష్టపడి పనిచేశాం మేము. కానీ రిజల్ట్ తారుమారు అవటం అనేది అందరినీ కూడా బాధ కలిగించినటువంటి అంశం. ఇక ఎప్పటికైనా కానీ దీన్ని ఇట్లాగే ఉంచటం కంటే పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి అన్న ఒక ఆలోచనతో మేమందరం కూడా మాట్లాడటం జరిగింది.